ఎన్నికల వేళ విపక్షాలు ప్రలోభాలకు తెరలేపాయి. కట్టల పాములు బుసలు కొడుతున్నాయి. హైదరాబాద్ లంగర్ హౌస్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు 2,40,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అరెస్టు చేయడంతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఎన్నికల వేళ విపక్షాలు ప్రలోభాలకు తెరలేపాయి. కట్టల పాములు బుసలు కొడుతున్నాయి. హైదరాబాద్ లంగర్ హౌస్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు 2,40,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అరెస్టు చేయడంతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. చెప్పండి భాస్కర్. 2.40 లక్షల క్యాష్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఒక వాహనంతో పాటు 6గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడి ఆదేశాల మేరకు లంగర్ హౌస్ నుండి నల్గొండకు డబ్బును తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడి ఫోన్ లో డీటెయిల్స్ ఆధారంగా ఈ దొరికినటువంటి 6గురు వ్యక్తుల వద్ద దొరికినటువంటి కాల్ డీటెయిల్స్ ఆధారంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు టచ్ లో ఉన్నాడు. ఆయనే ముందు నుంచి ఇదంతా నడిపిస్తున్నాడు. ఈ డబ్బులను ఎన్నికల కోసం నల్గొండలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కాగా ప్లాన్ ప్రకారం టాస్క్ ఫోర్స్ పోలీసు అదుపులో తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన డబ్బులు 4 కోట్ల పైగా పట్టుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినవే 4 కోట్లకు పైగా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ఉండొచ్చినటువంటి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో అబ్దుల్లాపూర్ మెట్రో వద్ద ఒకసారి, ములక్పేటలో ఒకసారి, ఇప్పుడు లంగర్ హౌస్ లో 3 చోట్ల ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం కావడంతో భారీగా నగదును తరలించేటువంటి సమయంలో పోలీసుల కనుసన్నలు ఎక్కువగా ఉన్నాయి. నాకాబందీ నిర్వహించడంతో వేరువేరు రూట్లలో డబ్బులను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. లంగర్ హౌస్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా అబ్దుల్లాపూర్ మెట్ నుంచి నల్గొండకు తరలించాలనేటువంటిది పక్కాగా వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. మధ్యలో 2 వాహనాలు మార్చాల్సిందిగా కూడా వాళ్ళు డిసైడ్ చేశారు. అయితే ఎట్టి పరిస్థితి పోలీసుల పహారా ఎక్కువగా ఉంది కాబట్టి తప్పించుకోకుండా దొరికిపోయారు. ప్రస్తుతం లంగరాజ్ పోలీస్ స్టేషన్ లో ఈ 2,40,00,000 క్యాష్ తో పాటు వాహనాన్ని 6 వ్యక్తులను పోలీసులకు అప్పచెప్పారు. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ఎక్కడైనా డబ్బులు ఇంకా తీసుకెళ్తున్నారా, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడితో పాటు మిగతా వారికి కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఆయన ఈ డబ్బుని నేరుగా ఏరియా నుంచి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ నుంచి నార్మల్ గా వెళ్ళి లంగర్ పరిసర ప్రాంతాల్లో డబ్బును హ్యాండ్ ఓవర్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఓటర్లను విచ్చలవిడిగా వారిని మభ్యపెట్టేందుకు మద్యం డబ్బును కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీటును కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక డబ్బు మద్యాన్ని విచ్చలవిడిగా పంచి వారిని ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి సంక్రమించినటువంటి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సమయంలో వారిని డబ్బుతో మద్యంతో వాటిని కొల్లగొట్టాలని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలకు అడ్డు లేకుండా పోతుంది. ఈ ఎలక్షన్ సీజన్ లోనే భారీగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో 2 రోజులు మాత్రమే ఉండటంతో ఈ రోజు ప్రచారం చివరి రోజు కావటం, రేపు ఎల్లుండి మాత్రమే ఉండటంతో ఇక డబ్బులు ఇప్పటికే చేరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటిని చేరాల్సినటువంటి చోటుకి చేరించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చివరి 2 రోజులు భారీగా నగదు మద్యం దొరికేటువంటి అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.